Namaste students, welcome back to our channel, our Master English course. In the last video, I explained present perfect. In which situation we have to use present perfect. In this video, I am going to explain spoken English in present perfect. How to speak English in present perfect. Okay? Last video lo manamu present perfect ni ఏ సిచ్యువేషన్ లో వాడాలి అనే విషయం తెలుసుకున్నాం. ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ లో present perfect ఏ విధంగా యూజ్ చేయాలి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో పాజిటివ్ సెంటెన్సెస్ని ఏ విధంగా ఫామ్ చేయాలి, నెగటివ్ సెంటెన్సెస్ని ఏ విధంగా ఫామ్ చేయాలి, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఏ విధంగా ఫామ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం చేయాలంటే మన వీడియోస్ని రెగ్యులర్గా చూస్తూ ఉండాలి, మధ్యలో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడాలి. అప్పుడు మీకు వీడియోలో ఏం చెప్పాము, మనం ఏమి నేర్చుకోవాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనము స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో పాజిటివ్ సెంటెన్సెస్ని ఏ విధంగా ఫామ్ చేయాలి. ఫార్ములా ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, పాజిటివ్ సెంటెన్స్ని మనము ఏ విధంగా ఫామ్ చేయాలనేది మీకు లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఓకేనా, అంటే దాంట్లో ఒక సబ్జెక్ట్ ఉండాలి, ప్లస్ హ్యావ్ కానీ లేదా హ్యాజ్ కానీ ఉండాలి, ప్లస్ V3 ఫామ్ ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకే, లెట్ us see examples. I have seen the movie. I have seen the movie. This is positive sentence. I have seen the movie అంటే నేను ఒక సినిమా చూశాను. The train has left the platform. ట్రైన్ ప్లాట్ఫామ్ వదిలి వెళ్ళిపోయింది. They have completed their homework. వాళ్ళు వాళ్ళ యొక్క హోంవర్క్ని కంప్లీట్ చేశారు. These are all positive sentences. Examples. Already I told you in the last video. Okay, present perfect tense మనం ఎప్పుడు ఇచ్చేయాలి? It indicates the mode of an action just before completed. ఏదైనా ఒక పని ఇంతకు ముందే కంప్లీట్ చేసాము అని చెప్పడానికి present perfect మనం ఎప్పుడు ఇచ్చేయాలి? ఏదైనా ఒక పనిని ఇప్పుడే కంప్లీట్ చేశాను, ఇప్పుడే అయిపోయింది అని చెప్పడానికి present perfect ని మనము యూజ్ చేయాలి. అంటే అయిపోయిన పని గురించి మనకి ఇక్కడ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఇన్ ద లాస్ట్ వీడియో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ కన్ఫ్యూజింగ్ ఇన్ ద యూసేజ్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ సింపుల్ పాస్ట్. వై? బికాస్ బోత్ ఆర్ ఇండికేట్స్ పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఓకే, చాలామంది కూడా అయిపోయిన పని గురించి చెప్పే విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేయాలన్నా సింపుల్ పాస్ట్ని యూజ్ చేయాలన్నా అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే ఈ రెండింటి మధ్య ఒక చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనం టైం మెన్షన్ చేయము, సింపుల్ పాస్ట్లో టైం మెన్షన్ చేస్తాం. అర్థమవుతుందా? టైం మెన్షన్ చేయకుండా అయిపోయిన పనుల కోసం యూజ్ చేసే టెన్స్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్. టైం మెన్షన్ చేస్తూ అయిపోయిన పనుల గురించి తెలియజేసేది సింపుల్ పాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ దిస్ సెంటెన్స్, ఐ హ్యావ్ సీన్ ద మూవీ. నేను ఒక మూవీ చూశాను. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ సంబంధించిన ఎగ్జాంపుల్. అదే సింపుల్ పాస్ట్కి వెళ్ళినట్లయితే ఐ సా ద మూవీ ఎస్టర్డే. అంటే ఇది చెప్పేటప్పుడు ఈ మూవీని నేను ఎప్పుడు చూశాను అనే విషయం ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఓకే, అదే సింపుల్ పాస్ట్కి వెళ్ళినప్పుడు ఐ సా ద మూవీ ఎస్టర్డే, నేను నిన్న ఒక సినిమా చూశాను అనేది మనం ఇక్కడ క్లియర్గా టైం మెన్షన్ చేస్తున్నాం. కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ సింపుల్ పాస్ట్ బోత్ ఆర్ ఇండికేట్స్ పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. బట్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ వీ డోంట్ మెన్షన్ టైం when it completed. Okay, whereas in simple past we must mention time when it completed. That's why you have to remember the difference between these, and you have to remember in which situation you have to use present perfect and simple past. Okay, these are the examples of positive sentences in present perfect. Now let us discuss how to use negative sentences in present perfect. Formula is subject plus have or has plus not plus V3 plus object. అంటే ఫార్మేషన్ ఎలా ఉండాలి? ఒక సబ్జెక్ట్ ఉండాలి, హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఉండాలి, ప్లస్ నాట్ ఉండాలి, ప్లస్ V3 ఫామ్ ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫాదర్ హ్యాస్ నాట్ వాచ్డ్ ద మూవీ. ఇన్ ది సెంటెన్స్
this is subject, this is helping verb plus not, this is V3 form, this is object. Like this we have to form negative sentence in present perfect. ఓకే, అంటే పాజిటివ్ సెంటెన్స్ కి నాట్ ని యాడ్ చేసుకునేస్తే నెగటివ్ అయిపోతుంది అనమాట. మై ఫాదర్ హ్యాస్ నాట్ వాచ్ ద మూవీ, మా నాన్న మూవీని చూడలేదు. సెకండ్ వన్ ఈస్ వీ హ్యావ్ నాట్ అటెండెడ్ టు ద మీటింగ్, మేము మీటింగ్ కి అటెండ్ అవ్వలేదు, అది కూడా పాజిటివ్ లో నెగటివ్ సెంటెన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ లత హ్యాస్ నాట్ రెడ్ ద నావెల్ ఎట్, లత నావెల్ని ఇంకా చదవలేదు. ఓకే, ఈ ఎట్ అనే వర్డ్ మనము ఇంకా అని చెప్పడానికి యూజ్ చేస్తుంటాం. లత హ్యాస్ నాట్ రెడ్ ద నావెల్ ఎట్ అంటే లత నావెల్ ఇంకా చదవలేదు. మై ఫాదర్ హ్యాస్ నాట్ రిటన్ ఎట్, మా నాన్న ఇంకా రాలేదు. దే హ్యావ్ నాట్ కంప్లీటెడ్ దేర్ హోంవర్క్ ఎట్, వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క హోంవర్క్ ని కంప్లీట్ చేయలేదు. ఇన్ దట్ సిచ్యువేషన్ వీ హ్యావ్ టు యూజ్ ఎట్. ఎట్ మీన్స్ ఇంకా. దీనిని ఓన్లీ నెగటివ్ సెంటెన్సెస్ లో అప్పుడప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ లో వాడుతూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్ అనే పదాన్ని మనము పాజిటివ్ సెంటెన్సెస్ లో యూజ్ చేయకూడదు అనమాట. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ నెగటివ్ సెంటెన్సెస్ ఇన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఏ టెన్స్ లోనైనా సరే పాజిటివ్ సెంటెన్సెస్ అంటే ఆ టెన్స్ కు సంబంధించిన ఎగ్జాంపుల్స్ అయి ఉంటాయి. నెగటివ్ అంటే వాటికి నాట్ని యాడ్ చేసుకుంటే నెగటివ్ అయిపోతాయి అంతే. నెక్స్ట్ మనకు మెయిన్ ఏంటంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఎప్పుడైతే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ని మనం ఫామ్ చేయడం అనేది నేర్చుకుంటామో, ఎప్పుడైతే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ని మనం స్పోకెన్ ఇంగ్లీష్ లో రిపీటెడ్ గా యూజ్ చేస్తూ ఉంటామో, దెన్ వీ విల్ ఇంప్రూవ్ అవర్ స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే, దట్స్ వై యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మెయిన్లీ ఆన్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఓకే, మీరు స్పోకెన్ ఇంగ్లీష్ లో బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన పార్ట్ ఇదే. If anybody want to speak English very fluently, you must concentrate mainly on these sentences, mainly on this part. Okay, interrogative sentences. Interrogative means to ask questions. Questions ni adagadu. Formula is have or has plus subject plus V3 plus object. అంటే మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉండాలంటే హ్యావ్ కానీ హ్యాస్ కానీ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఇన్ ద లాస్ట్ వీడియో ఫర్ విచ్ సబ్జెక్ట్స్ వీ హ్యావ్ టు యూజ్ హ్యావ్, ఫర్ విచ్ సబ్జెక్ట్స్ వీ హ్యావ్ టు యూజ్ హ్యాస్. ఏ ఏ సబ్జెక్ట్స్ కి మనం హ్యావ్ యూజ్ చేయాలి, ఏ ఏ సబ్జెక్ట్స్ కి హ్యాస్ యూజ్ చేయాలి అనేది మీకు క్లియర్గా చెప్పాం. హీ షీ ఇట్కి మాత్రమే హ్యాస్ యూజ్ చేయాలి, మిగిలిన సబ్జెక్ట్స్ అన్నింటి కూడా మనము హ్యావ్ యూజ్ చేయాలి ప్రజెంట్ పర్ఫెక్ట్ లో. ఓకే, ఏ టెన్స్ లోనైనా మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ని ఫామ్ చేయాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ కంటే ముందు ఆ టెన్స్ కి సంబంధించిన హెల్పింగ్ వెర్బ్ ని యూజ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ యూ వాచ్ ద మూవీ అంటే అర్థమైంది మీరు సినిమా చూసారా అని అర్థం. దీంట్లో ఇది హెల్పింగ్ వెర్బ్, ఇది సబ్జెక్ట్, ఇది V3 ఫామ్, ఇది ఆబ్జెక్ట్. అంటే ఏదైనా సరే మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఆ టెన్స్ లో ఉండే హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ చేయాలి. కాబట్టి హ్యావ్ యూ వాచ్ ద మూవీ అన్నాం. ఓకే, ఇక్కడ హ్యావ్ ఎందుకు యూజ్ చేసాం, ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ యూజ్ చేసాం. V3 ఫామ్ ఆబ్జెక్ట్. అర్థమవుతుందా? ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ని ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఏ విధంగా యూజ్ చేయాలండి చూడండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ హ్యాస్ షీ కంప్లీటెడ్ హర్ లంచ్, ఆమె లంచ్ కంప్లీట్ చేసిందా. దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇక్కడ ఇది హెల్పింగ్ వెర్బ్, ఇది సబ్జెక్టు, ఇది V3 ఫామ్, అది ఆబ్జెక్ట్. ఇక్కడ హ్యాస్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ షీ అనేది సబ్జెక్ట్ గా వచ్చింది కాబట్టి హ్యాస్ యూజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ హ్యావ్ మై ఫాదర్ రిటర్న్, మై ఫాదర్ తిరిగి వచ్చాడా అంటే ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నాం. ఇవన్నీ కూడా మనకు క్వశ్చన్సే. ఎవరినొకరిని మనము క్వశ్చన్ చేస్తున్నాం, వాళ్ళు వాటికి ఆన్సర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
హ్యావ్ యూ వాచ్ ద మూవీ, మీరు సినిమా చూసారా అని అడుగుతున్నాం. వాళ్ళు ఎస్ అయితే ఎస్ ఐ హ్యావ్ వాచ్డ్, లేదు నో ఐ హ్యావెంట్ వాచ్ ద మూవీ. అలా మనకు ఆన్సర్, మనం క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్స్ వస్తాయి. కాబట్టి దిస్ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ టెన్స్ టు ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. మనం క్వశ్చన్స్ని 2 టైప్స్లో అడుగుతాం. ఫస్ట్ వన్ ఈస్ విత్ ద హెల్ప్ ఆఫ్ helping verbs, second one is with the help of WH words. Okay, these are the examples of interrogative sentences which are used with the help of helping verbs. Now let us discuss how we form an interrogative sentence with the help of WH words. ఈ సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉండాలంటే WH వర్డ్ ఉండాలి, ప్లస్ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఉండాలి, ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి, ప్లస్ V3 ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ హ్యావ్ యూ సీన్ ద మూవీ అంటే ఆ సినిమాని ఎక్కడ చూసావు. ఏ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయినా మనం WH వర్డ్స్తో చెప్పేటప్పుడు ఫస్ట్ WH వర్డ్ ఉండాలి, తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉండాలి, తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత మెయిన్ వెర్బ్ ఉండాలి, తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ వెరీ కేర్ఫుల్లీ. దట్స్ వై దిస్ సెంటెన్స్ ఈజ్ ఆల్సో బిగిన్ లైక్ దట్. ఫస్ట్ మనకు WH వర్డ్తో స్టార్ట్ అయింది, తర్వాత హ్యావ్ వచ్చింది. హ్యావ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సబ్జెక్టు ప్లూరల్ కాబట్టి. నెక్స్ట్ V3 ఫామ్ వచ్చింది, నెక్స్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది. దిస్ ఈస్ ద సెంటెన్స్ ఫార్మేషన్ ఆఫ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ WH వర్డ్. నెక్స్ట్, వై హ్యాస్ హీ గాన్ టు చెన్నై, అతను చెన్నైకి ఎందుకు వెళ్ళాడు. ఓకే, ఇది కూడా మనకు ఫస్ట్ WH వర్డ్తో స్టార్ట్ అయింది, హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, సబ్జెక్ట్, V3 ఫామ్, ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ హౌ హ్యాస్ షీ డన్ దట్ వర్క్, ఆమె ఆ పని ఎలా చేసింది. ఈ విధంగా ఏదైనా సరే ఏ క్వశ్చన్ అయినా ఇంటరాగేటివ్ సెంటెన్స్లో WH వర్డ్ యొక్క సహాయంతో కానీ మనము ఫామ్ చేసినట్లయితే ఫస్ట్ WH వర్డ్ రావాలి, తర్వాత హెల్పింగ్ వెర్బ్ రావాలి, సబ్జెక్ట్ రావాలి, మెయిన్ వెర్బ్ రావాలి, ఆబ్జెక్ట్ రావాలి. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ interrogative sentence with the help of WH words. You have to form or you have to speak like this in spoken English. Okay, present perfect లో ఎప్పుడు కూడా మీరు when అనే WH ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం present perfect లో మనము టైం మెన్షన్ చేయమని. అర్థమవుతుందా? present perfect లో టైం మెన్షన్ చేయకూడదు. టైం మెన్షన్ చేసామంటే అది ఎక్కడికి వెళ్తుంది, సింపుల్ పాస్ట్కి వెళ్తుంది. కాబట్టి వెన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ హ్యావ్ యూ సీన్ ద మూవీ అని అడిగామనుకోండి, అప్పుడు ఆ మూవీని మీరు ఎప్పుడు చూశారు అని క్వశ్చన్ అవుతుంది. అప్పుడు ఎస్టర్డే, లేదా 1 వీక్ బ్యాక్, లేదా 1 మంత్ ఎగో, అట్లా టైం మెన్షన్ చేసినట్లయితే అది ఏమవుతుంది, సింపుల్ పాస్ట్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లో వెన్ అని మనము WH వర్డ్ కింద ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. అర్థమవుతుందా? దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ WH వర్డ్స్. ఇప్పుడు ఒక సెంటెన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం చెప్పుకున్న సెంటెన్సెస్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలనేది బ్రీఫ్గా చూస్తాం. లత హ్యాస్ గాన్ టు కాలేజ్, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడ మనకు సబ్జెక్ట్ వచ్చింది, హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, V3 ఫామ్ వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. ఇక్కడ హ్యాస్ ఎందుకు వచ్చింది, ఇక్కడ హ్యాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ ఎందుకు వచ్చింది, లత అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనకు హ్యాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ వచ్చింది. సెకండ్ వన్, లత హ్యాస్ నాట్ గాన్ టు కాలేజ్ అంటే అర్థమైంది, లత కాలేజీకి వెళ్ళలేదు. అంటే ఇక్కడ మనకు ఇక్కడ హ్యాజ్ వచ్చింది, ఇక్కడ హ్యాజ్ నాట్ వచ్చింది. మనం ఎప్పుడైనా సరే ఒక టెన్స్లో దాన్ని నెగటివ్ సెంటెన్స్ చేయాలంటే ఆ టెన్స్లో వచ్చే హెల్పింగ్ వెర్బ్ నాట్ని యాడ్ చేస్తే సరిపోతుంది, అది నెగటివ్ సెంటెన్స్ అయిపోతుంది అనమాట. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనము ఎక్స్ట్రాగా ఏం పెట్టాం, నాట్ పెట్టాం. నాట్ పెట్టగానే ఏమైపోయింది, ఇది నెగటివ్ సెంటెన్స్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ హ్యాస్ లత గాన్ టు కాలేజ్, లత కాలేజ్కి వెళ్ళిందా. ఈ సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉంది, ఇక్కడ లత తర్వాత సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ అంటే లత తర్వాత హ్యాజ్ వచ్చింది. ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి వచ్చేటప్పటికి ఏమైంది, హ్యాజ్ తర్వాత లత వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా సరే హెల్పింగ్ వెర్బ్ ముందుకు వచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చిందంటే అది మనకు
ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయిపోతుంది అనమాట, అంటే క్వశ్చన్ అయిపోతుంది అది. కాబట్టి హ్యాస్ లత గాన్ టు కాలేజ్, లత కాలేజ్కి వెళ్ళిందా. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ హౌ హ్యాస్ లత గాన్ టు కాలేజ్, లత కాలేజ్కి ఎలా వెళ్ళింది. WH వర్డ్తో ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే హెల్పింగ్ వర్బ్ ముందు WH వర్డ్ పెడితే అది ఇంటరాగేటివ్లో పాజిటివ్ సెంటెన్స్ అయిపోతుంది, వెరీ ఈజీ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ హ్యాస్ లత గాన్ టు కాలేజ్ అన్నాం, దానికి ఏం చేసాం అదే సెంటెన్స్కి మనం ఏం చేసాం సింపుల్గా WH వర్డ్ని ముందు యాడ్ చేసేసాం అంతే. అప్పుడు ఏమైపోయింది, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్లో పాజిటివ్ సెంటెన్స్ అయిపోయింది అనమాట. అర్థమవుతుందా. కాబట్టి హౌ హ్యాస్ లత గాన్ టు కాలేజ్, లత కాలేజ్కి ఎలా వెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఏం చేసాం సింపుల్గా WH వర్డ్ని హెల్పింగ్ వర్బ్ ముందు ఇచ్చేసేసాం. కాబట్టి ఈ సెంటెన్స్కి వేరియేషన్ అనేది మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్తో ఇంటరాగేటివ్ సెంటెన్స్ వచ్చింది, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ముందు ఇక్కడ ఏం చేసాం సింపుల్గా WH వర్డ్ని యూజ్ చేసేసాం. కాబట్టి ఇది ఇంటరాగేటివ్లో పాజిటివ్ సెంటెన్స్ అయింది. ఈ విధంగా మీరు ఒక సెంటెన్స్ని తీసుకొని పాజిటివ్ సెంటెన్స్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలి, నెగటివ్లోకి ఏ విధంగా రావాలి, ఇంటరాగేటివ్లోకి ఏ విధంగా రావాలి, ఇంటరాగేటివ్లో పాజిటివ్ ఏ విధంగా రావాలి అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేసి కామెంట్ చేయండి. These are the examples which you have to learn very carefully in this video. Okay students, see you later in the next video. Thank you for watching. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.